బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ లో ఓడిపోయిన పాకిస్తాన్ బుద్ధి మాత్రం ఇసుమంతైనా, ఇంకా చెప్పాలంటే ఆవగింజంతైనా మారలేదు. ఇండియాకు మరోసారి వార్నింగ్ ఇస్తోంది పాకిస్తాన్. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ కు వార్నింగ్ ఇస్తున్నాడు. సింధు జలాల ఒప్పందం రద్దు చెల్లదు అంటున్నాడు షహబాజ్ షరీఫ్. ఇండియా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అంటున్నాడు షహబాజ్ షరీఫ్. రాజకీయ ప్రయోజనాల కోసం లక్షలాది ప్రాణాలను త్యాగం చేయలేమంటూ చెప్పుకొస్తున్నాడు షరీఫ్. మేము ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గమంటున్నాడు షహబాజ్ షరీఫ్. నీళ్లను ఆయుధంలా వాడడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా, నీళ్లను ఆయుధంలా వాడడం ఏంటి చీప్గా అంటున్నాడు. మరి నువ్వు చేసేవి ఏవైనా కాస్ట్లీగా ఉన్నాయా షరీఫ్? నువ్వు చేసేవి కదా అదే చీప్గా ఉన్నాయిగా, అదే కుతంత్రంగా. మరీ ముఖ్యంగా ఇక్కడ నువ్వు టార్గెట్ చేస్తుంది ఎవరిని? భారతీయ పౌరుల్ని. నీ దుర్మార్గుడిని అడ్డు పెట్టుకొని, నీ ఉగ్రవాదుని అడ్డు పెట్టుకొని కదా ఈగో ఈ సింధు జలాల కోసమే ఇప్పుడు చచ్చిపోతోంది పాకిస్తాన్. నరకాన్ని చూస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు నీళ్ళిస్తావా చస్తావా అని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మెడ మీద ఎక్కి కూర్చున్నారు. ఒకవేళ నీళ్ళ కనుక ఇవ్వకపోతే ఆ మెడ మీద కాళ్ళేసి తొక్కినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదేమో. ఎందుకంటే ఆ స్థాయిలో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు పాకిస్తాన్ అధికారులు. DGISPR కావచ్చు, ఆ దేశ ప్రధాని కావచ్చు, లేకపోతే ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, దాంతోపాటు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆ దేశ DGISPR, వీళ్ళందరూ కూడా మరి ముఖ్యంగా వీళ్ళందరికీ మించి ఆ దేశ ఉగ్రవాది, ప్రపంచ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళు కూడా నీళ్ళు ఇవ్వకపోతే భారత్ ఊపిరి ఆపేస్తారట. ఇదిగో ఏది టచ్ చేసి చూడండి, ఒక్కసారి టచ్ చేసి చూడండి. భారతదేశ ప్రధాని వరకు అవసరంలా మీ స్థాయికి కనీసం డిగ్రీ చదువుకున్న ఒక భారతీయ కుర్రాడితో మాట్లాడి చూడండి, గెలిచి చూడండి. ఆసిమ్ మునీర్, నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే ఏంటిది? నీళ్ళు ఇవ్వకపోతే ఊపిరి ఆపేస్తారా? వాడిని ఎందుకు శిక్షించలేదు? కనీసం వాడి గురించి ఎందుకు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడుతావు దేశ రక్షణ కోసం. దాంతోపాటు ఫీల్డ్ మార్షల్ అంట, నీకు నువ్వు గొప్పలు ఇచ్చేసుకోవడం ఎందుకు? కనీసం నీళ్లు కూడా తీసుకురాలేకపోయినందుక? గెలిచిందని చెప్పి సమరపడిపోవడం దేనికి? షహబాజ్ షరీఫ్, ఏమని గెలిచేస్తున్నావు? నీళ్లు సాధించావా? నీ ప్రజలు అడుగుతున్నారు. గెలిచావా? ఏం గెలిచావు? నీళ్లు తెచ్చిపెట్టావా? డ్యామ్ ఇప్పించావా? సింధు జలాలు నిలిపివేస్తే ఇంకో చోట ఎక్కడి నుంచి నీళ్ళు తెప్పించావా? ఎండిపోతున్న పొలాలకు ఏమైనా నీళ్ళు ఇప్పించావా? సమాధానం చెప్పు. నీ గెలుపు దేనిలో? ఉగ్రవాదాన్ని ఊపందించడంలో నీది గెలుపు, మనుషుల్ని చంపడంలో, కుతంత్రాలు పడడంలో నీది గెలుపు. అంతే కదా నీ దృష్టిలో గెలుపు అంటే అది. ఇటు భారత్ మీద దాడి చేయడం నీ పనికిమాలిన గెలుపు, ఇటు చేతకాని వాళ్ళగా, చావలేని వాళ్ళగా పౌరుల్ని టార్గెట్ చేయడం నీ గెలుపు, నువ్వు అనుకునే సోకాల్డ్ గెలుపు. ఆ గెలుపు ఇప్పుడు గేలి చేస్తోంది. ఆ గెలుపు ఇప్పుడు హేళన చేస్తోంది. ఆ గెలుపు నిన్ను పీడించుకు తింటోంది. ఆ గెలుపు నేను ఇప్పుడు సర్వనాశనం చేస్తోంది. ఆ గెలుపు ఈరోజు నిన్ను ప్రపంచ దేశాల చుట్టూ తిరిగేలా చేస్తోంది. ఆ గెలుపు నిన్ను అడుక్కునేలా చేసింది. నువ్వు అనుకుంటున్నా నీ గెలుపు. ఈరోజు ఏం జరిగింది? అజర్బైజాన్లో నువ్వు ఒప్పుకోలేదా? బ్రహ్మోస్ మమ్మల్ని పూర్తిగా నాశనం చేసిందని చెప్పి నీ నోటికి తెలియదా? నీ బుర్రకు తెలియదా? నీ సోకాల్డ్ ఫీల్డ్ మార్షల్కి తెలియదా నువ్వే సాధించావో? అలాంటిది నీటి కోసం ఆయుధంలా నీళ్లను ఆయుధంలా వాటమేంటి? చీప్గానా? నువ్వు మాట్లాడే మాటలు చీప్, నువ్వు చేసే చేష్టలు చీప్. నీ ఆర్మీ చీఫ్ వాడు చీపు. మా చీపురు పల్ల సరిపోతుంది నీతో పెట్టుకోవాలంటే. ఎందుకంటే మా అణువణువులోనూ అంతటి పౌరుషం ఉంటుంది. ఒక్కసారి మా చీపురు గట్టిగా తుడిచిందంటే నీ పోస్టు పీకేస్తుంది. ఫస్ట్ ఏమన్నాడు ఈ ఆర్మీ చీఫ్ ఏమన్నాడు? భారతదేశానికి సంబంధించి గుర్తులేదా? మర్చిపోయామనుకున్నావా? బట్ ఆర్మీ చీఫ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ సోకాల్డ్ పిచ్చోడు మన ఎంత కామెడీగా ఉంటుందంటే
మనం దేశాలు తిరిగి ఏం జరిగింది, పాకిస్తాన్ చేసిన అన్యాయం ఏంటి అనేది ప్రూఫ్స్ సైతం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే మనల్ని కాపీ కొడుతున్నారు అన్నింటిలోని వీళ్ళు. ఆఖరికి యుద్ధంలో కాపీ కొట్టారు, ఈరోజు ప్రపంచ దేశాల విషయంలో కూడా కాపీ కొడుతున్నారు. బిలావల్ భుట్టోని పంపించారు, వాడు కామెడీ యాక్టర్, అక్కడ నిర్మోహమాటంగా వాడు ఒక కామెడీ జోకర్, వాడి వల్ల అవ్వట్లేదు అర్థమైంది. ఇప్పుడు ఈయన స్వయంగా రంగంలోకి దిగాడు. ఎవరెవరు నేర్చుకొని, ఆ దేశ ఆర్మీ చీపు, నేను వాడిని చీఫ్ అని, ఆర్మీ చీపు, వాడి చీప్ నిజంగా. ఆజిమున్నీని వెనకాల వేసుకొని ఇప్పుడు ఊర్లా తిరుగుతూ ఇప్పుడు నిజాలు కక్కుతున్నాడు బయటగా, ఇప్పుడు కక్కుతున్నాడు బయటికి నిజాలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ మీద మళ్ళీ కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సో కాల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఒక్కసారి వీడియో ఏమంటున్నాడో చూద్దాం. Above all, we must recognize that water transcends political boundaries, connecting communities and sustaining ecosystems and cultures. Ladies and gentlemen, the world today bears fresh scars for the use of conventional weapons in Gaza that have left deep wounds. As if that were not enough, we are now witnessing an alarming new law, the weaponization of water. India's unilateral and illegal decisions to hold in abeyance the Indus Water Treaty, which governs the sharing of the Indus Basin's water, is deeply regrettable. Millions of lives must not be held hostage of narrow political gains, and Pakistan will not allow this, never will not allow the red line to be crossed. Above all, we must recognize that water transcends political boundaries. అది చూసారుగా, పాకిస్తాన్ విల్ నాట్ అలౌ అంట. ఎవడయ్యే సొత్తురా, ఎవడయ్యే సొత్తు? నీ అయ్యే సొత్తు అనుకుంటున్నావా? ఇండస్ వాటర్ ట్రీటీ నీ అయ్యే సొత్తు అనుకుంటున్నావా? జస్ట్ ట్యాప్ కడితేనే పూర్తిగా టెన్షన్ పడిపోతున్నావు. ఏం చేయాలో అర్థం కాక నువ్వు ఏదో సామెత గుర్తొస్తోంది, వెంకయ్యమ్మ వడ్డించు అంటే వంగలేనమ్మ మంగళవారం అందంట. అలా ఉంది నీ చందం. వెళ్ళి నీ దేశాన్ని కాపాడుకోరా అంటే నీళ్ళు వదలండి, నీళ్ళు మాకు కావాలి, నీళ్ళు దేశానికి అవసరం, పర్యావరణానికి అవసరం. తెలుసుగా, నీకు నీళ్ళ గురించి తెలుసు, నీటి అవసరం గురించి తెలుసు. మరి అలాంటప్పుడు ఎందుకులా పెట్టుకున్నావు భారత్తో? నీ వాళ్ళకి నీళ్ళు లేకపోతే రోజులు గడవని తెలుసు. అచ్చా, నువ్వు ఊహించలేదు కదూ నీళ్ళు ఆపేస్తావని చెప్పి. ఇప్పుడు ఊహించావుగా. ఇప్పుడైనా అన్నిటినీ చాలా జాగ్రత్తగా ఉపయోగించి, అంటే నీ మొత్తం బుర్ర నుంచి మొదలుపెట్టి నీ అనువనుని పూర్తిగా ఉపయోగించి నీట్గా మాట్లాడితే భారత విషయంలో ఆలోచించేస్తుందేమో అని చెప్పి నువ్వు ఆలోచన చేయొచ్చు. అది కాకుండా ఇలా మెలికలు పెట్టే ప్రయత్నం చేస్తే భారత్ నో, ఇండియా నోస్ హౌ ఇట్ హ్యాస్ టు ట్యాకిల్ ద ఇష్యూస్. నీకు నీ భాషలో చెప్పాలంటే హమ్కో పతా హై कैसे संभालना है, समझे? और कुछ भाषा में चाहिए आपको, जो भाषा आपको चाहिए वही भाषा में हम बोल देंगे. నీకు ఏ భాష కావాలో ఆ భాషలోనే, తెలుగు కావాలంటే తెలుగులో, హిందీ కావాలంటే హిందీ, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. కానీ గుర్తుపెట్టుకు, నీకు తుపాకీ భాష కావాలంటే దాంట్లోనే, ఆ తుపాకీ భాషలో నీకు సమాధానం చెప్తా. ఇది అయింది కదా, వీడిలా పేలాడు కదా. హఫీజ్ సయ్యద్ గారు పేలిన మాటలు ఒకసారి చూద్దాం, ఎందుకంటే వీళ్ళకి ఆ మాటలు వినిపించవనుకుంటా. ఏమనాలి వీళ్ళని? ఒక్కసారి హఫీజ్ సయ్యద్ గారు ఇదే విషయానికి సంబంధించి అన్నాడు. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి హఫీజ్ సయ్యద్ ఉగ్రవాది ఏమంటున్నాడు చూద్దాం. और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून. మేరీ పానీ బంద్ కరేగా తేరీ సాస్ బంద్ కర్ దేంగే. ఇది ఎవరు చెప్పిన మాటలు రా? ఇది వినిపించాలి నీకు? ఇవేమైనా నీతి వాక్యాలా? షహబాజ్ షరీఫ్, కాంట్ యూ హియర్ దీస్ వర్డ్స్? కాంట్ యూ కంట్రోల్ యువర్ పీపుల్? కాంట్ యూ కంట్రోల్ యువర్ టెర్రరిస్ట్? అండ్ నౌ యు ఆర్ బెగింగ్ ఫర్ వాటర్ విచ్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు ఇండియా.
which completely belongs to Indians, which completely belongs to Bharat. You should request, not in demand, because the people of Pakistan knows the value of water rather than you and your politicians, rather than your soldiers, not soldiers, your army. Of course, the soldiers of your country are also scared. భయపడిపోయారు వాళ్ళు కూడా నీ కోసం పని చేయలేక. ఏ దేశమైనా దేశ సైనికులు దేశం కోసం పనిచేయాలంటే ఆలోచిస్తారు, ఇంకొక ఆలోచన లేకుండా తక్షణ రంగంలోకి దిగుతారు. కానీ నీ సైనికులు పారిపోయే కారణం తప్పు వాళ్ళది కాదు, నీది. సారీ, ఒకవేళ చూపిస్తే సరిపోదు, నీకు 4 వేళ్ళు చూపించాలి. ఎందుకంటే ఈ 4 వేళ్ళు నీవేపై తప్పు చూపిస్తున్నాయి కాబట్టి. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్ చాలా మందికి ఎమోషన్ అనిపించచ్చేమో, కానీ మనం ఫస్ట్ నుంచి చూసినప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడేమో పిచ్చి కుక్కల ప్రపంచ దేశాలకు ఎక్కి మళ్ళీ భారత్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది ఎవడూ లేరు ఇక్కడ. అది హఫీజ్ సయ్యద్ అయినా, ఆ టెర్రరిస్ట్ అయినా, వీడైనా, దాంతోపాటు వాళ్ళ ఆర్మీ చీఫ్ అయినా. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఈ పిచ్చి కుక్కలు ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాయి. ఇంకా మరొకసారి విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. పాక్ ప్రధాని మాటలు ఎలాగంటే అసలు భారత్ క్షమించరాని తప్పు చేస్తోంది, ఇదే ఆఖరి వార్నింగ్ అంట భారత్ కి. ఆ షెహబాజ్ షరీఫ్ చెప్తాడు అసలు ఆపరేషన్ సింధూర్తో ఎక్కడికక్కడ కుదేలైపోయి మూల కూర్చున్న ఈ పిరికి పందలు ఇప్పుడు ఇలాంటి మాటలు మళ్ళీ అంటే కాస్త జవసత్వాలు పుంజుకున్నారా, మరి కాస్త దమ్ము ఊపిరి పీల్చుకున్న తర్వాత బయటికి వచ్చి మాట్లాడుతున్నారా తెలియదు. కానీ షెహబాజ్ షరీఫ్ భారత్ పై అయితే మరోసారి ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం సింధు నది జలాల రద్దు విషయాన్ని ఉపసంహరించుకోవాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది ఏకపక్ష నిర్ణయం అంటూ భారత్ ను తప్పు పడుతున్నాడు. అసలు సింధు నది జలాలపై ఇరు దేశాలకు హక్కు ఉందంటూ చెప్తున్న షెహబాజ్ ఇటు నీళ్ల విషయంపై మాత్రం భారత్ ఏకపక్ష ధోరణి క్షమించరాదంటూ మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి మనం ఈ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో దాడి తర్వాత మనము ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. కానీ దానికంటే ముందే, ఆపరేషన్ సింధూర్ కంటే ముందే మనము పహల్గామ్ దాడికి ప్రతీకారంగా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. పాకిస్తాన్ భారత్ మధ్య సింధు నది ఒప్పందం రద్దు చేసుకున్నాం, వీసాలు రద్దు చేసాం, అఠారీ వాఘా బోర్డర్ మూసేసాం, వాణిజ్యాలు రద్దు చేసుకున్నాం. ఇలాంటి నిర్ణయాలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బ కొట్టాం మనం. చాలా క్లియర్ గా అది అప్పుడు పాకిస్తాన్ కు అర్థమైన పరిస్థితి. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ దాడికి పాకిస్తాన్ వెలువెల్లాడిపోయింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమైంది. భారత్ పాక్ విదేశాంగ కార్యాలయం, మన విదేశాంగ కార్యాలయానికి ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి, సీజ్ ఫైర్ సిద్ధమంటూ మనతో కాళ్ళ బేరంకి వచ్చారు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ అంశాన్ని కూడా వెల్లడించారు. దీంతో దాంతో పాటు ఇటీవల రద్దు చేసిన సింధు జలాల పంపిణీ భారత్ పునఃసమీక్షించుకోవాలంటూ పాకిస్తాన్ ప్రధాని కోరుతున్న పరిస్థితి. తరచుగా వాళ్ళు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్న పరిస్థితి. మళ్ళీ ఇటు ఓవైపు ఉద్రిక్తతలు ఉంటూనే మరోవైపు రెచ్చగొట్టే మాటలు. ఇప్పుడు తాజాగా ఈ షెహబాజ్ షరీఫ్ తజికిస్తాన్ లో నిర్వహించిన ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అది, అంటే వాస్తవానికి నదులపై సంబంధించిన కాన్ఫరెన్స్. హిమానీ నదాలు రక్షణ సంబంధించి, అంటే హిమానీ నదాలు అటువైపు కూడా కొన్ని పారుతాయి కాబట్టి సో దానికి సంబంధించి ఈ జరిగిన సదస్సులో ఈ షెహబాజ్ షరీఫ్ మాట్లాడాడు. ఏమంటాడు? సింధు జలాలు తజికిస్తాన్ వెళ్ళి ఆ పిచ్చి పేలపడం దేనికి నీళ్ల గురించి? అంటే ఇప్పుడు పాకిస్తానీల గొంతు ఎండిపోతుంది. పాకిస్తానీ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఎడారులుగా మారే అవకాశం కనబడుతుంది. మనం కనుక ఈ వాటర్ ట్రీట్ని కొన్నాళ్ల పాటు అంటే ఎక్కువ కాలం కూడా కాదు, బహుశా ఇంకొక 2-3 నెలల పాటు, బహుశా ఈ వర్షాకాలంలో సర్వైవ్ కావచ్చు. కానీ అటు తర్వాత వాళ్ళకు వాటర్ స్టోరేజ్ కనుక పూర్తి స్థాయిలో నిల్వలు తగ్గితే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుంది. గొంతులు ఎండిపోతాయి. అంతేకాదు అక్కడ పొలాలు బీడులు వారుతాయి, కరువు ఛాయలు వస్తాయి. ఖచ్చితంగా అక్కడ పర్యావరణానికి కూడా పెద్ద ముప్పే అది. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి చక్కగా పంట కాలువలు పెట్టుకొని సింధు నది దేశం పొడుగుతా పారుతూ ఉంటుంది కాబట్టి దాని మీద బతుకుతారు ఆధారం అంతా కూడా. సో ఇప్పుడు అది లేకపోతే ప్రజలు తిరగబడతారు. మన దేశం సంగతి పక్కన పెడితే వాళ్ళ దేశంలో వాళ్ళపై ప్రజలు తిరుగుబాటు చేసి ఇంకా చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తాయి. కాబట్టి ఏదో రకంగా రెచ్చగొట్టే ధోరణితో మనం తాజాగా చూసాం. మొన్న 28వ తారీఖున జరిగినటువంటి అణ్వస్త్రం సంబంధించిన సదస్సులో కూడా ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఆ కసూరి లేదంటే ఇంకా కొంతమంది తీవ్రవాదులంతా కూడా పాకిస్తాన్ మంత్రులంతా అంటగాగుతూ వాళ్ళ పక్కన కూర్చొని భుజాలు తడుముకుంటూ కూర్చొని మాట్లాడుతున్న మాటలు భారత్. మీరు ఒక మంచి పాయింట్ టచ్ చేశారు. మరి వీడికి తెలియదా? ఎందుకంటే వీళ్ళ దేశానికి సంబంధించి అక్కడ ప్రజల ఇబ్బంది వస్తుంది, నీళ్లు లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, కొన్ని లక్షలాది మంది కాదు కోట్లాది మంది ఇబ్బంది పడతారని చెప్తున్న ఈ దెయ్యం ఫెలో
వీడికి తెలియదా భారత్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళ ఐఎస్ఐ కుట్ర పన్నుతున్న మాట తెలియదా, వాళ్ళ ఆర్మీ కుట్ర పన్నున్న మాట తెలియదా? వీడెందుకు ఇప్పుడు ఇలాంటి మాటలు చేయడం అర్థం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఇదే విషయం మన చాలా కీలకమైన అంశం ఏంటంటే, మనము ఎప్పుడైతే సింధు జలాల ఒప్పందం మనం చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా చాలా నిరాటకంగా సాగుతున్న ఒప్పందం ఏదైనా ఉందంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అంటే దీనికి సంబంధించి మనం ఏదైతే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత ఇలాంటి పరిస్థితులు దాపురిస్తాయని బహుశా పాకిస్తాన్ ఊహించి ఉండదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో మరి పాకిస్తాన్ కి నిజంగా గట్టి దెబ్బ అని చెప్పాలి. సో ఆ రకంగా అంటే ఇటు మంత్రులు తల వైపు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది, ఇటు పాకిస్తాన్ తట్టుకోలేని పరిస్థితిలో కనబడుతోంది. సో ఆ రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. సో ఇంకా చాలా మాటలు మాట్లాడాడు, భారత్ సంబంధించినటువంటి అనేక అంశాలను లేవనెత్తిన పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా అంటే మనం అక్కడ వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాం, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నడ్డి విరిచి కూర్చోబెట్టిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో. అంటే మనం ఇప్పటికీ చాలా అంశాల వారిగా ఆంక్షలు విధించిన పరిస్థితి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇది అనైతికమట, అసాంఘికము, రాజకీయ లబ్ధి కోసం లక్షల మంది ప్రాణాలు కోల్పోవాలా, ఈ పాకిస్తాన్ ప్రభుత్వము ఈ నిర్ణయం ఎప్పటికీ ఒప్పుకోదు అంటూ ఇలాంటి డైలాగులు షెబాజ్ షరీఫ్ తజికిస్తాన్ లో ఈ మాటలు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సో సింధు జలాలపై కామెడీ ఏంటంటే వీళ్ళ పర్మిషన్ కావాలంటే నీళ్లకు సంబంధించి ఇది బిగ్గెస్ట్ జోక్ అనిపించట్లేదు. ఎందుకంటే అడుక్కోవాల్సిన స్థితిలో ఉండి ఇక్కడ డిమాండ్ చేయడం ఏంటి వీళ్ళ బతుక్కిని? అంటే ఇప్పుడున్న అంటే సిచ్యువేషన్ నేపథ్యంలో వాస్తవానికి ఇది 1960లో జరిగింది ఈ ఒప్పందం అనేది. మనం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పుడు ఈ ఒప్పందానికి మనం అంగీకరించాము. సెప్టెంబర్ 1960లో సంతకాలు కూడా చేసినాం. అప్పటి ప్రధాని నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు ఈ ఒప్పందాలపై సంతకం చేశారు. తర్వాత సింధు నది వ్యవస్థ నుంచి మనం 20% మాత్రమే, కేవలం ఇక్కడ ఒక విషయం గమనించాలి, మనం 20% ఇచ్చి వాడికి మిగిలిన 80% వదిలేసిన వాడుకోరా బతుకురా అని చెప్పేసి. ఆ రకంగా పాకిస్తాన్ కు ఇన్ని ఒప్పందాలను ఇప్పటి వరకు అంటే మనం దాదాపుగా ఈ మధ్య కాలంలో 2-3 యుద్ధాలు జరిగినా కూడా ఎన్నడూ ఆ జోలికి పోలేదు. కానీ మనం ఇలాగే శాంతి కాముకులాగా వ్యవహరిస్తూ వాళ్ళు ఎంత రచ్చగొట్టినా మన పౌరుల ప్రాణాలు కోల్పోతుంటే ఈసారి ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. అంటే మేము మీకు నీళ్లు ఇస్తూ మా దగ్గర రక్తం పారిస్తారా మీరు అనే ఒక మనకు ఖచ్చితమైనటువంటి దృఢమైన నిశ్చయానికి వచ్చి ఇది ఊహించలేని దెబ్బ. నిజంగా పాకిస్తాన్ ప్రభుత్వం అది ఊహించలేని దెబ్బ. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఒకటి ఉంది, దీని ద్వారా ఒక పెద్ద అస్త్రంగా మలుచుకుంటుంది భారత్ అనే విషయం వాళ్ళు ఖచ్చితంగా ఊహించుకోలేదు. కానీ ఆ ఊహించుకోలేని పరిణామంతో ఇప్పుడు మనం ఆ రకమైన యుద్ధం చేయడంతో ఒక్కసారిగా కుదేలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా మరోసారి ఇలాంటి కవింపు మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ మళ్ళొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల ఒప్పందం తమ దేశానికి రెడ్ లైన్ అంట. రెడ్ లైన్ అంటే చెప్తున్నారు, నీటి సమస్యపై పాకిస్తాన్ ఎప్పటికీ రాజీ పడదంటూ ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే పాకిస్తాన్ లో మన గురువారం రోజు ఈ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ప్రిన్సిపల్స్, సీనియర్ ప్రొఫెసర్లు, విద్యావేత్తలతో ఒక సమావేశం నిర్వహించారు మునీర్. రిక్వెస్ట్ రామదాస్ ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. మనం ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్ వెధవులకి నీళ్ళు ఇద్దామని చెప్పి జీవితంలో ఇవ్వద్దు అంటే 95% మంది అంటూ ఉంటే ఇవ్వాల్సిందని చెప్పి 5% మంది. నాయన ఈ 5% మంది ఎక్కడున్నారు? దయచేసి ఎందుకు మీరు ఆ మాట అంటున్నారో దయచేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మనం కనుక నీళ్ళు ఇస్తే ఆ దుర్మార్గులకి, ఆ దుష్టులకి, ఆ నీచులకి, ఆ నికృష్టులకి కనుక మనం నీళ్ళిస్తే రేపు మన రక్తం కోరుకుంటారు వాళ్ళు. రేపు మన రక్తం కోరుకునే రకాలు వాళ్ళు. గుర్తుందా ఈరోజు ఏం జరుగుతుందో? ఈరోజు కొద్ది గంటల క్రితం ఉగ్రవాదులు భేటీ అయ్యారు అక్కడ రాజకీయ నాయకులతో కలిపి. మీకు గుర్తుందా? అక్కడ ఆ దేశ DGISPR అంటే ఆమెకి సంబంధించిన వ్యక్తి సేమ్ ఇదే డైలాగ్, నీళ్ళు వదలకపోతే రక్తం పారిస్తారట. ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఇదే మాట అంటాడు. ఆ దేశ రక్షణ శాఖ దాదాపుగా అదే మాట అంటుంది. ఆ దేశ ఆర్మీ అదే మాట అంటుంది. వీళ్ళకు నీళ్ళు ఇవ్వాలా? మనం ఎవరికి నీళ్ళు ఇవ్వాలి? పావుకి పాలు పోసి, అఫ్కోర్స్ పాలు తాగుతున్న విషయం, అలాంటి పావును మనం పోషించాలా? నీళ్ళు ఇచ్చి మన నీళ్లు ఇన్నాళ్ళు వాళ్ళకు వదిలేస్తే తాగి మన మీదే దాడికి దిగిన ఆ దుర్మార్గులకి ఇవ్వాలా? 5% మంది ఆలోచించండి. బహుశా నా ఆలోచనలో మీకు కాస్త ఎమోషనల్ గాను కాస్త ఇంకొక డిఫరెంట్గా అనిపిస్తే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బహుశా మీ కమెంట్ కనుక అదిగో ఒకసారి చూడండి, అదిగో చూసారుగా ఆ దుర్మార్గులు ఎవరో తెలుసా? అదిగో పేర్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సైఫుల్లా కసీ, దాంతోపాటు లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గారి కొడుకు
వారితో పాటు అమీర్ హంజా, లష్కర్ తోయిబా కో ఫౌండర్, వీళ్ళందరూ దేశ సేవకులా? వీళ్ళందరూ దేశ సేవకులా? అదిగో ఈ రైట్ సైడ్ నుంచి, అంటే ఇటు రైట్ సైడ్ నుంచి సెకండ్ వ్యక్తి వాడే హఫీజ్ సయ్యద్ కొడుకు. ఆ తర్వాత వీళ్ళందరూ లష్కర్ తోయిబాకి సంబంధించిన వ్యక్తులు, పాకిస్తాన్ మంత్రులు ఈ ర్యాలీలో ఉన్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడెక్కడో వీళ్ళు కూడా ఉంటారు, పాకిస్తాన్ క్రికెటర్, వీళ్ళందరూ ఉంటారు ఇక్కడ. వీళ్ళు చూడండి, 2 కళ్ళు అప్పగించి చూడండి ఎవరైతే నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో. 5 నుంచి 3కి వచ్చారు, బహుశా మాటలు కన్విన్స్ అయినట్టున్నారు. ఏమాత్రం మార్పు మొదలైంది, బహుశా మా వాళ్ళు అంటున్నారు మార్పు మొదలైంది, మంచిది, మేము కూడా అదే ఆశిస్తున్నాం. ఇదిగో ఒక్కసారి చూడండి, ఫ్రేమ్ చూడండి, 2 కళ్ళు అప్పగించి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. వాళ్ళందరూ ఎవరు? ఇదే ఉగ్రదాడికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో పెహల్గాంలో ఆ ఉగ్రదాడికి కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా చెప్పుకుంటున్న సైఫుల్లా కసరీ, అదిగో వాడే కోఆర్డినేటర్గా చెప్పుకుంటున్న ఆ దుర్మార్గుడే. ఆ మధ్యలో మీరు చూస్తున్నారు వాడికి ఎడం వైపు ఉంది ఎవడో తెలుసా? ముంబై అటాక్ గుర్తుందా? మన గుండెల మీద, మన ఆర్థిక రాజధాని గుండెల మీద తుపాకీ గుళ్ళు సంధించిన వాడి కొడుకు వాడు. మిగతా వాళ్ళలో కొంతమంది అక్కడ పాకిస్తాన్ మంత్రులు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈరోజు వీళ్ళందరూ కలిసి రోడ్డు మీద ర్యాలీ చేస్తుంటే ఆ దేశం ఖండించకపోగా ఆ దేశం మనకి శాంతి సూత్రాలు వల్లిస్తుందా? అలాంటి వాళ్ళు మనం క్షమించాలా? మండిపోదు, మంట రాదు, మాటల్లో తూటాలు పేలుతాయి ఈ విషయం వచ్చినప్పటికి, వీళ్ళ విషయం వచ్చినప్పుడు. ఎందుకంటే వీళ్ళ గురించి అప్డేట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందని చెప్పి ఒక చిన్న ఆ జంకు. ఎందుకంటే దుర్మార్గులు మాట మీద నిలబడరు కాబట్టి. అలా అని చెప్పి మన మీద బలహీనం కాదు, మన ధైర్యం మనకుంది. బట్ మనకన్నా ముందు మన ఆర్మీ ముందుండి పోరాడాలి. ఇన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళకి కట్టడి చేసేందుకు అవకాశం ఉన్న ప్రతిదీ మనం వాడుకోవాల్సిందే, నీళ్లు కట్టాల్సిందే, నీళ్లు ఇవ్వకుండా ఉండాల్సిందే. ప్రాణాలు అడ్డు పెట్టైనా నీళ్ళు ఇవ్వకుండా ఉంటే చాలు వాళ్ళకి. చూసారుగా మనం వేస్తున్న ప్రతి అడుగు కూడా మనకి మన వైపు మళ్ళీ నిలుస్తోంది. ఈరోజు ప్రపంచం ముందు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడుక్కునే పరిస్థితికి ఈరోజు మనం పాకిస్తాన్ని గుంజాం, పాకిస్తాన్ని లాగాం. ఈరోజు నీటి కోసం కట్టలాడిపోతోంది ఇదే పాకిస్తాన్. ఏం జరుగుతుందో చూసారా? డ్యాములు కట్టుకోవడానికి చైనా డబ్బులు అడుగుతుంది. ఈ విషయం మీకు తెలుసా? కొంతమందికి. నేను అందరినీ ప్రశ్నించడం లేదు. ఎవరైతే పాకిస్తాన్కి ఇంకా మద్దతుగా నిలిచి ఇంకా నా దేశం మీద పడి ఏడిచి తింటున్నారో వాళ్ళకి నేరుగా వాళ్ళనే అడుగుతున్నా, బయలుదేరండి ఫస్ట్. ఒకవేళ ఎవరైనా పాకిస్తాన్కి మద్దతుగా ఈ దేశంలో ఉండాలనుకుంటే వాళ్ళకి చోటు కాదు కదా, కనీసం నిలబడే హక్కు లేదు. ఈ గాలి భారతదేశం మీకు ముష్టిగా పడేస్తోంది. ఫ్రీగా బతికి మమ్మల్ని పీక్కు తినేందుకు సిద్ధమైన మీలాంటి వాళ్ళకు చోటు లేదు. మై గాడ్, ఒక్కసారి ఎందుకంటే వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలా? ఇలాంటి వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాం, ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రధాని మోదీ ఆయన ఒక మాట మాట్లాడారు. నేను ఆ మాట ఏంటో చెప్పను, ఒకసారి మీరు వినండి. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. के बच्चों को कहना चाहता हूं, ये आपके हुक्मनारा, ये आपकी सेना आतंकवाद के साए में पल रही है। वो आपके जीवन में खतरे पैदा कर रही है, आपके भविष्य को नष्ट कर रही है, आपको अंधेरे में धकेल रही है। पाकिस्तान को आतंक की बीमारी से मुक्त करने के लिए మేము వీడియో ప్రూఫ్తో సైతం చూపించాను కదా. నీ వాళ్ళు అడిగితే నువ్వు కనీసం ఇప్పుడు చైనా వీడియో ఒకటి, తర్వాత ఇంకొకటి ఏదో ఉంటుంది వీడియో గేమ్ ఒకటి, ఇలా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల వీడియోలు చూపించడం కాదు. డిప్లొమాటిక్ వేలో దర్జాగా ఉండాలంటే, దర్జాగా తాను చేసింది గర్వంగా చెప్పుకోవాలంటే గుండెల మీదకి చేసుకొని చెప్తాం మేరీ భారత్ మహాన్ అని చెప్పి. అర్థమైందా? సో నువ్వు కూడా ఈసారి ఏమైనా మాటలు చెప్పాలంటే చేతుల్లో చూపించు, లేదు చేతుల్లో తుపాకుల్లో చూపిస్తా అంటే నీ భాషకు తగినట్టుగా అలాగే చెప్తాం.
ఇంతటి దారుణానికి కారణం ఎక్కడ మొదలైందో తెలుసా? వీళ్ళు నేల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఉగ్రవాదులు కూడా నేల గురించి మాట్లాడుతుంటే ఎలా మరిగిపోతుంది, ఒక్కసారి రక్తం ఏ స్థాయిలో మరిగిపోతుందో అర్థమవుతుంది కదా. ఇదే అంశానికి సంబంధించి హఫీజ్ సయ్యద్, ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ మాట్లాడాడు. ఒక్కసారి వాడేమన్నాడు చూద్దాం. और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। और అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.